చెబితే తీసుకొచ్చారు. మామూలుగా అయితే పంపించేసి ఉండేవాళ్ళు, కానీ రాజుగారి కుమారుడు కదా, అందులో హిరణ్యకశిపుడు, అందుకని ఆ చండామార్కులు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. ఇద్దరు గురువులు కలిసి, గురుపుత్రులు తీసుకొచ్చారు ఇతన్ని. రాగానే చాలా ఆనందమైపోయి బిడ్డను దగ్గరగా తీసుకొని ముద్దాడి అప్పుడు అంటాడు, నాయన అననానే అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణముల్. దగ్గరగా పిలిచి, నాయన ఈ చెవులకి భూషణాలు రకరకాలుగా పెట్టుకుంటుంటారు కదా, కానీ తల్లిదండ్రులకి కర్ణభూషణాలు ఏంటంటే తనయుల సంభాషణములు. ముద్దు ముద్దుగా బిడ్డలు పలుకుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతృప్తి పడిపోతారో చెప్పేవాడికి తెలియదు, కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలియాలి. పిల్లలు కనుక ముద్దు ముద్దుగా తండ్రితో మాట్లాడుతూ ఉంటే తండ్రులు ఒళ్ళు మర్చిపోయి వాళ్ళతో కలిసి మాట్లాడతారు. అదొక తమాషా. నాయన ఇదేంటి, ఈయన కొత్తగా చెప్పాలి ఇప్పుడు విద్య. అది చాక్లెట్, వాడు చెక్క పచ్చ. ఇదేంటి నాయన, చెక్క పచ్చ. ఈయన చిక్క పచ్చ, నీకు రెండిస్తా చిక్క పచ్చ. ఒరే వాడికి సరే నోరు తిరగల, నీ తిరగదా? నువ్వు చాక్లెట్ అనొచ్చు కదా. కాదు, పిల్లలు ఏది మాట్లాడితే అదే. మీకు తెలుసు కదా ఇవన్నీ ఈ భాషలో. తర్వాత వెళ్ళి, కాబట్టి తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణములు అనుదిన సంతోషణములు. ప్రతిరోజు ఆనందంగా ఉంటుంది. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషములు. ఇది చూడండి. కాబట్టి శ్రమ పడతాం కదా, బిడ్డలు మాట్లాడతానంట, ఆ శ్రమ అంతా పోద్దట. అందువల్ల ఆఫీస్ నుంచి వస్తే నేరుగా పోయి రే రా 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 అంటారు, కానీ భార్యని రా 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 అనరు. ఆ రారా అనేది వీడు పుట్టక ముందు, వీడు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడని పిలవరు. ఎందుకో తెలుసా? పిలిచామనుకోండి ఏదో ఒకటి చెప్తుంది, కనీసం పాల డబ్బా అయినా. ఈ బాధపడ్డ కన్నా వాడిని పిలిచామనుకోండి వాడు ఏం అడగడు కదా, కచ్చపుచ్చ. అందువల్ల ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పిలిచి మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి శ్రమ పోతుంది. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు కదా ఆఫీసుల్లో. 1947 నుంచి అలా కష్టపడి మన వాళ్ళందరూ కూడా ఆఫీసుల్లో శ్రమించడం వల్ల దేశం ఇంత అభ్యుదయాన్ని సాధిస్తూ ఉంది. ఇదంతా మీకు తెలుసు. ఆ శ్రమలన్నీ కూడా బిడ్డలతో మాట్లాడతానే తొలగిపోతాయట. తాప దుఃఖ, ఏదైనా దుఃఖం ఉంటే పోతుంది పిల్లలతో మాట్లాడే కానీ. అందుకని ఎప్పుడు పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే శ్రమ బిడ్డలతో మాట్లాడితే కాదు పోయేది, భగవంతుడితో మాట్లాడితే పోతుంది. హరిరసమా విహారీ హరిరసమా విహారీ హరిరసమా విహారీ హరిరసమా విహారీ హరిరసమా విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమా విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమా విహారీ. అన్నమాచార్యులు సంస్కృత పాట ఇది, సంస్కృతంలో రాశాడు అన్నమాచార్యులు. హరిరసమా విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారి. కాబట్టి భగవన్ నామంలో శ్రమ పోవాలి కానీ ఇది కాదు. కానీ తల్లిదండ్రులకి అట్లా ఉంటుంది అని చెప్పి దగ్గరికి తీసుకొని, నాయన కర్ణయుగల సద్భూషణములు. కాబట్టి మీరు మాట్లాడుతుంటే మాకు ఆ విధంగా ఉంటుంది. ఏది నాయనా చెప్పు. బాగా చదువుకున్నావా? స్టార్ట్ అవుతాను. చదువుకున్నాను నాన్న, గురువులు అన్నీ బాగా చెప్పారు నాయన, అన్నీ చెప్పారు నాన్న. నీకు బాగా వచ్చాయా? అన్నీ వచ్చాయి నాయన. నీకు తెలిసిన దాంట్లో ఏదన్నా ఒక శ్లోకమో ఒక పద్యమో ఏదన్నా వినిపించు. అలాగే నాన్న వినిపిస్తా. చూడముచ్చటగా ఉన్నాడు పిల్లవాడు, అలాగే వినిపిస్తాను నాన్న. ఏది నాయనా చెప్పు.
ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలను త్రెల్లక మీరునేమను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు సర్వము నతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి ఒక్క పద్యం చెప్పు నాయనంటే ఇది చెప్పాడు. బాంబు పేలినట్టు అయిపోయింది. ఏంటి అసలు నా చెవుని నేను నమ్మలేకపోతున్నా. నిజమా నిజమా ఈ పద్యమేనా ఈ కుర్రాడు పలికిందని. హిరణ్యకశిపుడు ఏం పలుకుతున్నాడు? ఎల్ల శరీరధారులకు. నానా చూడండి ఎంత చిన్నపిల్లవాడో. ఈ శరీరాల్ని ధరించున్నాం మనం. ఇవి శాశ్వతం కావు నాన్న, ఇవి శాశ్వతం కావు. కానీ వీటి యొక్క మోహంలో పడి ఇల్లు నా గృహము అనేటువంటి చీకటి నూతి, చీకటి బావి అంటే బావిలో పడినవాడే లేవలేడు. చీకటి బావిలో పడితే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈ ఇల్లు అనేటువంటిది ఏదో కాదు నాన్న, చీకటి బావి. దాంట్లో పడి కొట్టుమిట్టాడకుండా వాళ్ళది, వాళ్ళు వేరు, నేను వేరు, అది వాళ్ళది, ఇది నాది అనేటువంటి అహంకార మమకారాల మధ్య జీవితాన్ని అన్యాయం చేసుకుంటూ మతి భ్రమణంతో మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తిల్లక. కాబట్టి మనసంతా చెడగొట్టుకొని జీవితంలో ఖేదాన్ని అనుభవించడం కంటే కూడా నానా సత్యం ఏంటంటే సర్వమున్నతని దివ్య కళామయమంచు. ఇదంతా పరమేశ్వరుని యొక్క వైభవం. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు సర్వమున్నతని దివ్య కళామయం అంచు విష్ణునందు ఉల్లము చేర్చి. కాబట్టి మనసును కేవలం భగవంతుని మీదనే లగ్నం చేసి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రని. కాబట్టి ఈ ఇల్లు అనేటువంటి చీకటి బావిలో పడి జీవితాన్ని అన్యాయం చేసుకోవడం కన్నా, జన్మ పరంపరల్ని పెంచుకుంటూ పోవడం కన్నా ఒక్కసారి ఇదంతా వదిలిపెట్టి ఇది ఎప్పుడైనా సరే అనిత్యమైనటువంటిది, ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం అని వదిలిపెట్టి ఏ అడవులకు వెళ్ళి మనసుని భగవంతుని యందు లగ్నం చేసి తరించిపోవడమే సరైనటువంటిదని నేను గ్రహించాను నాన్న. ఎంతైతే హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఏమిటిదని, అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపోతారు ఈ గురువులు. అసలు మేము చెప్పనే లేదే ఇదని. ఇప్పుడు మేము చెప్తే అర్థమైంది. ఇప్పుడు నేర్పించిన తర్వాత వచ్చి నాయన నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఎల్కేజీలో ఉన్నావు, ఏమి నేర్చుకున్నావు అంటే వాడు డింగ్ డాంగ్ అని అంటే అర్థం ఉంది. ఇదేంది ఇది? అసలు మేము చెప్పనే లేదు. మేము చెప్పిన త్రివర్గములు, ధర్మార్థ కామాలు అంతే. అర్థము, కామము, ధర్మం. అంతేగాని మోక్షాన్ని గురించి ఎత్తలేదు. ఎత్తితే బ్రతకలేరు వీడి దగ్గర, హిరణ్యకశిపుడి దగ్గర. మోక్షం అనే ప్రసక్తి రావడానికి లేదు. మోక్షం అనే ప్రసక్తి రావాలంటే భగవంతుని విషయం రావాలి. అర్థమవుతుంది ఇప్పుడు. అందుకని అసలు మేము చెప్పనే లేదు, ఎవరు చెప్పారని. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఈ పద్యం విని వెంటనే ఇటు పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, అటు తిరిగాడు అటు గురువుల వైపుకి. వాళ్ళు వణికిపోతాం. అయ్యా మాకు తెలియదు ఇది అనేటట్టుగా వాళ్ళు ఇటు అంటున్నారట వాళ్ళు. అప్పుడు అంటాడు, పిల్లలు అమాయకులు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు, అనుకరణ సహజాతంతో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఇమిటేటివ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. పెద్దలు ఏది చేస్తారో దాన్ని అనుకరిస్తూ ఉంటారు పిల్లలు. అట్లాగని బిడ్డల్ని మోసం చేస్తారా? బిడ్డల్ని మోసం చేస్తారా? ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ గురువులు అనేవాళ్ళు చేస్తారా? బిడ్డల్ని మోసం చేస్తారా అని అంటూ ఉంటే వాళ్ళు ఇటు తిరిగి, ఏ ప్రహ్లాదా ఏంటి అసలు ఇది? ఎక్కడిది అసలు నీకు ఇది? మేము నీకు చెప్పామా?
ఆయన్ని చూడలేక మాట్లాడలేక. నీకు చెప్పామట్రా ఇది, మేము చెప్పినటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి తప్పునాయనా, ఇవి మర్చిపోవాలి నువ్వు అని అంటే